సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి మన పండుగ అంటాడేంది? సంక్రాంతి జరుపుకునేది సూర్య భగవాను గురించి హిందువులు జరుపుకుంటారు. మన బైబిల్లో ఏమని రాసింది అంటే, సూర్య చంద్రులు నక్షత్రాలను మనము పూజించవద్దని మన బైబిల్లో రాస్తుంది. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవా గురించి చేయకూడదు. ఈయనేమో సంక్రాంతి చేసుకోమంటాడేంది? చివరి రోజుల్లో చాలా దుర్బోధలు వస్తుంది. సంగమా జాగ్రత్త. ఇవన్నీ వింటూ మీరు పతంగులు ఎగరేస్తా పండగ చేసుకోవచ్చు ఏం కాదని అనుకుంటే విడవబడతావు. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. సంక్రాంతి రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని, దక్షిణాది దేవతలు రాత్రి అని పిలువబడతారు. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. పాపం బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల విజయప్రసాద్ రెడ్డికి భయపడి ఇలా మాట్లాడినట్టున్నాడు. అందుకే విజయప్రసాద్ రెడ్డి బాగా మురిసిపోతున్నాడు ఆయన అలా అన్నప్పుడు. ఎందుకంటే మనోడు ఎలాంటి ప్రసాదాలైనా తినేస్తాడు కదా, సంక్రాంతి రోజు కూడా పెట్టిన ప్రసాదం తిందామని అనుకుంటున్నాడేమో. మనల్ని కూడా ఒప్పిస్తున్నట్టుండు ఇలా మాట్లాడి. సంగమా, మనం చివరి రోజులలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇలాంటి దుర్బోధుల నుంచి దూరంగా ఉండాలా. బైబిల్లో స్పష్టంగా ఉంటుంది మనము విగ్రహం జోలికే పోవద్దని. మనము సంఘం ఎత్తబడే రోజుల్లో ఉన్నాం కాబట్టి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలా, లేకపోతే విడువబడతాం. జాగ్రత్త.